హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మంచి కథనంతో మీ ముందుకు వచ్చాను. లెట్స్ జంప్ ఇంటూ స్టోరీ. ఎవరు చెప్పారో కానీ చాలా చక్కగా చెప్పారు. ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకు. ఒకరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇష్టమో దాన్నే మనకి ఇస్తాడు. అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు. అలవాట్లు, పొరపాట్లు అని. మన అలవాట్లను బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటారు. ఈ అలవాట్లు ఊరికే అవ్వవు. మనం జీవితం అంతా ఈ అలవాట్లలోనే బ్రతుకుతూ ఉంటాం. ఎన్నో అలవాట్లను ఒకటిగా చేసి చూస్తే అది మన జీవితం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను తన ప్రజల్ని, ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు. కొన్ని రోజులుగా ఆయన మనుషుల మీద అనుమానం వచ్చింది. ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవారు. ఆ ముగ్గురిలో ఒకరి మీద ఫండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడని, సరిగ్గా పనిచేయటం లేదని రాజుకి అనుమానం వచ్చింది. ఆ ముగ్గురిలో ఎవరు అలాంటి వారు అని తెలుసుకోవడం రాజుకి చాలా కష్టం అయ్యింది. అందుకని ఒకరోజు ముగ్గురిని పిలిపించి ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరువేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు వెళ్ళి మంచి ఫలాలు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి అందులో మంచి ఫలాలను బ్యాగ్లో నింపాడు. రెండవ మంత్రి కొంచెం స్మార్ట్గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే అంత సమయం ఎక్కడ ఉంటుంది, ఆయనకి ఏమి తీసుకువెళ్ళినా కూడా అన్నీ తిరిగి చెక్ చేయరు కదా అని మంచివి పాడైనవి అని చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫలాలతో తన బ్యాగ్ నింపుకున్నాడు. మూడవ మంత్రి నిజాయితీ లేని సోమరితనం కలవాడు, మనలాంటివాడు. రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు, కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదని బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు, చిన్న చిన్న రాళ్ళు వేసి మొత్తం బ్యాగ్ నింపుకుని వెళ్ళాడు. సాయంత్రం అయ్యింది. రాజు చెప్పిన ప్రకారం ముగ్గురు వారి వారి బ్యాగులు రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగులు కనీసం ఓపెన్ కూడా చేయకుండానే వాళ్ళని ఒక నెల రోజులు వేరు వేరు జైల్స్లో పెట్టించారు. వాళ్ళకి నెల రోజులు ఏ విధమైన ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్నే వాళ్ళకు ఆహారంగా పెట్టమని భటులను ఆదేశించాడు. మొదటి మంత్రి అన్ని మంచి ఫలాలు తీసుకువచ్చాడు కాబట్టి అతను వాటిని తినటం నెల రోజులు గడిపేశాడు. పాడైన ఫలాలు తీసుకువచ్చినందున రెండవ మంత్రి వాటిని తినడం వల్ల జబ్బుపడి మరణించాడు. మూడవ మంత్రి తన బ్యాగ్లో ఎండాకులు, రాళ్ళు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫలాలు తీసుకుని వచ్చి ఉంటే ఈరోజు నాకు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని పశ్చాత్తాపడ్డాడు. కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకే ఆయన ఆకలితో జైల్లో చనిపోయాడు. సో మనం ఈ కథ వల్ల నేర్చుకున్నది ఏమిటంటే, మన పనులను బద్ధకంతో వదిలేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిది. బద్ధకించి పనులను వదిలిపెట్టేస్తే ఎప్పటికప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు ఆలోచించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. బహుశా ఆ సమయంలో ఆ పని చేసి ఉంటే బాగుండేది, మంచి పొజిషన్కి వెళ్ళి ఉండేవాడిని, లేదా ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు అని అనిపిస్తుంది. కొంచెం బద్ధకంతో ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నారు. ఎవరైతే కష్టపడి పైకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మన పనులను మనం నిజాయితీగా, నిబద్ధతతో చేయాలి అంతే. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని టైంని ఎప్పుడూ వేస్ట్ చేసుకోకూడదు. పేదవాళ్ళకైనా ధనవంతులకైనా సమానంగా ఉండేది ఒకే ఒక్క టైం మాత్రమే. ఎందుకంటే ఎవరికైనా ఉండేది 24 గంటల టైం మాత్రమే. ఒక రోజులో మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైనే మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సో టైంని గుర్తుపెట్టుకో, చేసే ప్రతి పని పైన నిబద్ధతతో ఉండు.